ఆ, ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా గారు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే, మరి బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిరోజు గుడికి వెళ్తాను, కళ్ళు మూసుకుని మౌనంగా భగవంతుని ప్రార్థన చేస్తాను. నేను అన్నీ చేసినా సరే, అంత దేవుణ్ణి నమ్మినా సరే నా కష్టాలు ఎందుకు తీరటం లేదని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉంటావు కదా. మరి ఎందుకు తీరటం లేదు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో నీకు పూర్తిగా వివరించి చెప్తాను తల్లి. నువ్వు చేసేటువంటి తప్పు ఏంటి, అలాగే నువ్వు ఎందుకు ఇది కోరిక తీరడం లేదు, నువ్వు ప్రతిరోజు దేవుని దర్శించినా సరే అనేది దీని గురించి మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క వీడియోలో చెప్తాను తల్లి. బిడ్డ, మరి దేవుడు నిన్ను చూస్తాడని ఆశపడతావు, కానీ ఆయన మాట్లాడటం లేదని అనుకుంటావు. నేను పూజలు చేస్తాను, దీపాలు వెలిగిస్తాను, నాకు తెలిసినటువంటి పాటలన్నీ కూడా పాడతాను, నా జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదు. మరి నాలో ఉన్నటువంటి బాధ ఏమిటి? మరి అలానే మిగిలిపోతుంది బాధ మాత్రం. చాలాసార్లు నేను భగవంతుడిని నమ్మాను, కానీ నా జీవితంలో ఉన్న కష్టాలు మాత్రం ఆగడం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం ఉండలేకపోతున్నాను. నాకు ఒకే ఒక్క ప్రశ్న ఇదే అనిపిస్తూ ఉంటుంది. నేను ఎంతో భక్తి చేస్తున్నా సరే నాకు ప్రశాంతత లేదు. మరి నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను, కానీ ఇన్ని బాధలు నాకు ఎందుకు, ఈ జీవితంలో నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎన్ని పూజలు చేసినా, ఎన్నిసార్లు భగవంతుడిని పిలిచినా సరే ప్రశాంతత అనేది నాకు ఎందుకు నా యొక్క హృదయానికి కలగడం లేదు? అయితే దీనికి కారణం ఏమిటి? ఈ మన ఆరాధనలో ఏం తప్పు చేస్తున్నాము? మనం చేస్తే మన జీవితంలో నిజమైన మార్పు వస్తుందా? ఇవన్నీ ఆరాధిస్తే మనకు అనుకున్నటువంటి శాంతి, ఆనందం మన జీవితంలోకి ప్రవేశిస్తాయా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనకి బాబాగారు అయితే అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నారండి. మరి ఈ వీడియోను వీడియో అర్థం అవ్వాలి అని చెప్పేసి అంటే మీరు చివరి వరకు మిస్ కాకుండా చూస్తేనే మీ యొక్క వీడియో అనేది, ఈ వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మనకు అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. అలాగే మీ సపోర్టుగా ఉంటుంది. అలాగే నా యొక్క వీడియోని, నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కొన్ని మంచి వీడియోలను అయితే మీకు అందించడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఇక విషయానికి వస్తే, భక్తి చేస్తే అంత సజావుగా నడవాలి కదా. మరి మన జీవితంలో ఎందుకు ఇలాంటి మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి, కోపం ఎందుకు పెరిగిపోతుంది? దీపం వెలిగిస్తున్నాం కానీ మన హృదయంలో ఇంకా చీకటే మిగిలి ఉంటుంది. మరి భగవంతుని పిలుస్తున్నాం, అయినా సరే దాని సమాధానం అయితే మనకు రావటం లేదు. మరి ఇలా ప్రతి ఒక్కరి మధ్యలోనే ఎన్నో ఒక సమస్యలు అయితే వెంటాడుతూ ఉంటుంటాయి కదా. మరి వాటిన్నింటికి కూడా ఒక పరిష్కారం నేను ఈరోజు చెప్తాను బిడ్డ అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. అలాగే ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక చెప్పిన వాక్యం అయితే ఒకటి ఉంది. మరి అది ఏంటో తెలుసా తల్లి? భక్తామ్యాం అభిజానతి అని. అంటే నిజమైన భక్తి ద్వారానే నన్ను పూర్తిగా తెలుసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు అయితే చెప్పారు. మరి మనం చేస్తున్నది ఏంటి? మరి దేనికోసం చేస్తున్నాం? ఏ ఫలితం కోసం చేస్తున్నాం? లావాదేవీల కోసమా, లేదంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపరచడం కోసమా, ఏంటి? దేనికోసం ఒక భక్తి అనే పేరుతో దేవుని అవమానం చేస్తున్నాము. బాధ లాంటి క్షణిక ఆశయాలను కలిపి చేస్తున్నాము. వాటి మధ్యలో దేవుడి ఆరాధన, దేవుడి స్వరూపం కలిసిపోతుంది. మరి మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మరి మన మధ్యలో ప్రేమ, లేదంటే దేవుని యందు భయం వల్ల అలాంటి పూజలు చేస్తున్నామా? దేవుడు మనకి ఏం చేస్తాడు, ఇది పూజ చేయకపోతే మనకి ఏం చేస్తాడని చేస్తున్నారా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. చిన్న వయసులో ఒక పిల్లవాడు ఆ తండ్రికి ఏమి ఇవ్వగలడు?
కేవలం తన నిర్మలమైనటువంటి హృదయాన్ని తప్ప. మరి అలాగే మనం అందరం కూడా దేవుని పట్ల పసివాళ్ళమే కదా. మరి మనం ఆ దేవునికి మనం ఏమి ఇవ్వగలము? నిర్మలమైనటువంటి భక్తి తప్ప. మరి అలాంటి భక్తిని మనం ప్రసాదించగలిగితే, మనం చూపించగలిగితే దేవుడికి, ఆ యొక్క దేవుడు మన యొక్క ద్వారాలు అనేవి, మన అజ్ఞానం పేరుకుపోయినటువంటి ఆ ద్వారాలన్నీ కూడా తొలగించి జ్ఞానముద్ర అనేది మనకు చూపిస్తాడు. అలాగే జ్ఞానం అనే అజ్ఞానాంధకారాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి ఇలవేల్పు ఆ యొక్క శ్రీనివాసుడు అవ్వచ్చు, లేదంటే మనం ఎవరినైనా సరే అనుకున్నా సరే, మన సాయిబాబా గారు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థించి చూడు. నీకు ఫలితం కనిపించలేకపోతే అప్పుడు అడుగు. మరి మనం రోజు చేసినటువంటి పూజలు ఎంత నిర్మలమైన హృదయంతో చెయ్యాలి అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో బిడ్డ. మరి నువ్వు ఎలాంటి పూజ చేసినా సరే ఆదరాబాదరాగా కాకుండా నీకంటూ ఒక ప్రణాళిక ఏర్పరచుకుని, ఏ విధంగా నువ్వు ఒక స్థిమితమైనటువంటి సమయంకి ఏర్పరచుకుని, ఒక స్థిమితమైనటువంటి మనసుతో, నిర్మలమైనటువంటి మనసుతో ఆ యొక్క భగవంతుని ధ్యానించావంటే ఆ భగవంతుడు తప్పక కరిగిపోతాడు. మరి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడికి కూడా అదే కావాలి. నిర్మలమైన హృదయంతో మీరు ఏం చేసినా సరే, చిన్న ఒక నిమిషం పాటు చేసిన పూజ అయినా సరే అది భగవంతునికి నైవేద్యమై అందుతుంది. మరి చిన్న దీపం పెట్టు, దేవుడు నువ్వే భారం తండ్రి అంటే ఒక్కసారి ఉంటే చాలు. మరి మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థించావంటే నీ పూజలన్నీ కూడా ఒక తాత్పర్యాన్ని అయితే పొందగలుగుతాయి. మరి ఓం నమ శివాయ అనే ఒక శబ్దం 10 సార్లు పలికిన మనసు ఒక్కసారి మనం శ్రద్ధగా భగవంతుని ప్రార్థిస్తే ఆ మాట ఏదైతే ఉందో ఆ శబ్దం ఆ యొక్క ఆరాధన కూడా అవుతుంది. వేదం చెప్తుంది కదా, మరి యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా భావిస్తామో మన భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఏ విధంగా దేవుని ఆరాధిస్తామో దేవుడు కూడా మనకి ఆ విధంగానే పలుకుతాడు. మనం తండ్రి అంటే బిడ్డ అని పలుకుతాడు. మనం బాబా అంటే ఆయన కూడా బిడ్డ అని పలుకుతాడు. అలాగే నాయన అంటే చెప్పు నాన్న అని చెప్పి మనకు పలకరిస్తాడు. మరి ఈ విధంగా ఏ విధంగా మనం దేవుణ్ణి మనం ప్రార్థిస్తే మనకి ఆ దేవుడు ఆ విధంగా మన యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు. మరి పూజల్లో శబ్దం కన్నా భావం ఉన్నప్పుడే అది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కథ ద్వారా నేను ఈరోజు తెలియచేద్దామని చెప్పి అనుకుంటున్నాను అని బాబాగారు అయితే ఈరోజు చెప్తున్నారు. మరి ఇది ఆదర్శనీయమైన కథ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఒక శబరి, మరి మనకు శబరి అంటే తెలుసు కదండి. మీరు శ్రీరాముడి యొక్క ఆ యొక్క ప్రేమను పొందినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆమె ఆ యొక్క శబరి. ఆ శ్రీరాముడు నడయాడినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి పుణ్యస్థలంలో ఒక పుణ్య నది ప్రవహిస్తూ గొప్ప దేవుళ్ళందరూ ఒక తన భక్తిని చాటుకున్నటువంటి, నిస్వార్థ భక్తిని చాటుకున్నటువంటి గొప్ప భక్తురాలు. మరి ఆ శబరి శ్రీరాముడి కోసం ఏనాడో ప్రార్థించింది. కానీ ఆమెకు శ్రీరాముని పూజించడానికి ఎలాంటి మందిరం లేదు, మరి ఎటువంటి శాస్త్ర విజ్ఞానము కూడా లేదు. కానీ ఆమె దగ్గర శ్రీరాముడిపై అచంచలమైనటువంటి భక్తి ఉంది. ప్రతిరోజు కూడా ఆ యొక్క ఆరాధన, భగవంతుని పట్ల ఆరాధన అయితే ఏం లేదు, కానీ ఆయన గురించి ఎదురుచూపులు మాత్రం ఎప్పుడూ చూస్తూ ఉండేది. అంటే ఆమె ఎదురుచూపు ద్వారా ఆమె యొక్క భక్తిని చాటుకున్నది. మరి ఆ యొక్క విశ్వాసం, దేవుడు వస్తాడు అనే ఒక గొప్ప అచంచలమైనటువంటి విశ్వాసం మాత్రమే ఆమెను బతికించింది. మరి ఆ యొక్క పూజ అనేది, ఆమె చూపు ఏదైతే ఉందో ఆమె చూపింది చాలా ఆడంబరమైనటువంటి పూజ అయితే కాదు, భగవంతునిపై అపారమైనటువంటి నమ్మకం. మరి ఆ నమ్మకమే కదా ఆ శ్రీరాముని ఆ యొక్క శబరి దగ్గరకు చేర్చింది. మరి ఆ శ్రీరాముడు కూడా ఆ శబరి యొక్క ఎంగిలి పళ్ళు తిన్నాడు. అంటే అది ఎంగిలి అని చెప్పేసి మనం చూస్తాము, కానీ దాని యందు నిగూఢమైనటువంటి భక్తి, ఆ యొక్క భక్తి ప్రబద్ధలతో తపస్సు అయితే చేసింది. ఆ యొక్క తపస్సుకు మెచ్చి ఆ దేవుడు ఆమె దగ్గరికి కదిలి వెళ్ళాడు. మరి మనం అనుకుంటూ ఉంటాం కదా, మన దగ్గరికి రావట్లేదు, మనం ఏం చేసినా సరే ఆ దేవుడు మనకి
కరుణించలేదని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ యొక్క అచంచలమైనటువంటి అపారమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి దేవుణ్ణి కూడా కదిలిస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. మనం ప్రార్థన ఏదైనా చేసాము అంటే మనం ఆకలిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా ఆ యొక్క అన్నాన్ని ఎంత ఇదిగా చూస్తాడో మనం ఆ యొక్క భక్తి అనే ఆకలిని మనం పెంపొందించుకుని ఆ యొక్క దేవుడి మీద మనం అనురక్తి కలిగించుకుని మనం ముందుకైతే సాగితే ఆ దేవుడు ఉనికి కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి శబ్దం లేకుండా, ఆశలు లేకుండా, మన కోరికలతో కాదు శరణాగతితో భగవంతుని పిలిస్తే ఆయన స్పందిస్తున్నట్లు మనకు అనిపించదు. కానీ మౌనంగా మన జీవితాన్నే మార్చేస్తాడు. అది మరి నిజమైనటువంటి మార్పు. ఇది వేదాల నిజం. ఆంతర్యామి అంటే లోపల ఉన్న భగవంతుడు అని అర్థం అన్నమాట. మరి ఆయన్ని పిలవాలంటే బయట నోరు కాదు, మీ లోపల ఒక తలంపు ఉండాలి. ఆంతర్యామి నీవే, ఆంతర్యామి అని నువ్వే పిలవాలి. కానీ విచిత్రం ఏంటి అంటే నీవే ఆయన్ని అడ్డుగా మారుతున్నావు. నీ ప్రార్థనలో ఆ భగవంతుని పిలుస్తున్నావా లేదా నీ బాధల శబ్దంతో నీ బాధలు ఏవైతే ఉన్నావో అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నావా ఏంటి అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి బిడ్డ. మరి నువ్వు ఏ విధమైనటువంటి నువ్వు పూజలో కూర్చున్నావు అంటే నీ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని నిశ్శబ్దంగా మార్చి నువ్వు దేవుని యందు నీ యొక్క మనసును లగ్నం చేసావంటే నీకు ఎలాంటి దైవం అయినా సరే నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆయన సమక్షంలో జీవించడమే నిజమైన భక్తి అని చెప్పేసి నేను అంటూ ఉంటాను. అందుకు మన భావాల్లో పూజించడం ప్రేమతో పాటు ధైర్యం కూడా ఉండాలి. ఆయన ఎక్కడ ఉన్నా సరే చూస్తున్నాడు అనే ఒక నమ్మకంతో నువ్వు ఏ పని చేసినా సరే ఆ పని నువ్వు ఆ భగవంతునికి అర్పించావంటే నీకైతే భయం ఉండదు. మరి మనం కొంతమంది అనుకుంటూ ఉంటాం కదా, ఈరోజే కదా ఈ పని మనం ఇలా చేసేద్దాం, మనల్ని ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ యొక్క దేవుడు మన యొక్క ప్రతి చర్యని కూడా గమనిస్తూనే ఉంటాడు. మనం ఏ విధంగా వెళ్తున్నాము, మనం ఏ విధంగా మంచి చేస్తున్నాము, అలాగే మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని మనం తీసుకుని వెళ్తున్నాం మనం అనేది మనకి విద్ధమవుతుంది. మరి ప్రతి చర్య కూడా ఆయన ఎదుటే జరుగుతుంది. మరి ఇది భయం కాదు, భగవంతునిపై ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని మనం చూపిస్తున్నట్లు అవుతుంది. ప్రవర్తనలో ఆయనపై ప్రేమను చూపించాలి. అప్పుడే మన భక్తికి అలంకారం అనేది కాకుండా జీవన మార్గం అదే అవుతుంది. భక్తి అంటే మనం దేవుడి పట్ల నిస్వార్థంగా మనసును పెట్టడం, కానీ మనం పూజ చేసిన వెంటనే ఫలితం రావాలనుకోవడం అది భక్తి అయితే కాదు. అది ఒక బేరం, దేవునితో బేరసారాలు ఆడడం అన్నమాట. భగవంతుడా నువ్వు నాకు ఇది పూర్తి చేయి, నేను ఇది ఇస్తాను అని చెప్పేసి ఒక బేరసారం. కానీ మన కోరికలు తీరుస్తూ కూర్చున్నటువంటి కార్పొరేట్ యజమాని అయితే భగవంతుడు అయితే కాదు కదా. మరి ఆయన ఒక సర్వాంతర్యామి, మనలో మార్పు రావాలని చూస్తాడు. కానీ మనం మాత్రం నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసి నీకు పూజ చేశాను, నీకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజ చేశాను, నేను ఈరోజు ఇన్ని దీపాలు వెలిగించాను, నేను అన్ని దీపాలు వెలిగించాను, నేను ఒత్తులు ఈ పక్కన పెట్టి వెలిగించాను, నేను ఒత్తులు ఆ పక్కన పెట్టి వెలిగించాను, అయినా సరే నాకు ఎన్నో నాకు ఏవేవో నాకు ఫలితాలు అయితే ఇచ్చేయాలి అని చెప్పేసి ఎప్పుడూ మనం దీపాలు అయితే వెలిగించకూడదు. మనం ఎప్పుడూ కూడా ఒక నిర్మలమైనటువంటి మనసుతో ఆ దేవుని ఆ యొక్క దీపంలో మనం చూసుకుంటూ, దేవుడా అంతా నువ్వే, సర్వాంతర్యామి, నీ యొక్క వెలుగుతోని ఈ యొక్క జీవితాన్ని అలాగే ఈ యొక్క మన భూమండలాన్ని అంతా ప్రకాశింపజేస్తున్నావని ఒక గట్టిగా నిశ్చలమైనటువంటి మనసుతో నువ్వు వెలిగించావంటే ఎలాంటి దేవుడైనా సరే నీకైతే ఫలితాన్ని చూపిస్తాడు. మరి నువ్వు ఆ దీపం వెలిగించేసి నాకు ఫలితం ఆశించకుండా దేవుడిని పిలవడమే నువ్వు నిర్ణయమైనటువంటి శరణాగతి. మరి భగవంతుడు మీ పూజలకు మీ భక్తికి స్పందించడం లేదని అనిపిస్తూ ఉంటుందా? అలా అయితే ఒకసారి నీ యొక్క
బాధలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్కసారి నువ్వు విన్నవించకుండా నీ యొక్క మనసును ఆ దేవునిపై భారం పెట్టావు అంటే ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సర్వాంతర్యామి. నిన్ను ఏం చేయాలో, నీకు ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. మరి అలాంటప్పుడు నువ్వు పదే పదే చెప్పుకుంటూ నీ యొక్క నువ్వు ఎందుకు భక్తిని సరిగా చూపించలేకపోతున్నావు అనేది నువ్వు ఒకసారి అయితే అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు ఇంకా ఏం తప్పులు చేస్తున్నావంటే, నేను భగవంతునికి ఇది ప్రార్థిస్తున్నాను, ఎంత మొక్కుబడి పెడుతున్నాను, ఎంత ముడిపిస్తున్నాను కాబట్టి నాకు ఈ పని అయిపోవాలి, నాకు ఈ పని చేయాలి, నా పని పూర్తయిపోవాలి అనే ఈ యొక్క ఆలోచనలోనే, ఈ యొక్క ఆలోచన ధోరణిలోనే ఉంటాం మనం. కానీ అది ఎంతవరకు సమంజసం? మనం మౌనంగా ఉండి చూసి ఆ భగవంతుని ప్రార్థిస్తే అప్పుడు ఆ యొక్క ఫలితం ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మరి అలాగే ఆయనలో లీనమయ్యే స్థితి భగవంతుడు మనల్ని కల్పిస్తూ ఉంటాడు. కానీ అది మనం చేతులారా పోగొట్టుకుంటూ ఉంటాం. ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. దేవుడు చూస్తాడు మన మాటలను కాదు, మనం నిజమైన భక్తిని, మనం ఎన్ని దీపాలు వెలిగించామనేది కాదు, మన నిశ్చలమైనటువంటి ఆ యొక్క భక్తి ఏ విధంగా ఉన్నది, అలాగే మనం ఎన్ని పాటలు పాడామన్నది కాదు, మనలో ఉన్నటువంటి రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా వదిలేసి దేవుణ్ణి, ఆయనే మనకు సర్వము ఆధారము, మొత్తము కూడా ఆయనే మనల్ని చూసుకుంటాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నాకు నువ్వు తప్ప వేరే వారు లేరు అని చెప్పేసి నువ్వు ఆ యొక్క మనసును పెట్టి చూసావు అంటే నీకు ఎంత ఎవరి మీద కూడా రాగద్వేషాలు అలాగే హీనభావాలు ఎవరి ముందు కూడా చూపించకుండా నువ్వు పూజ చేసావు అంటే నువ్వు పూజలు అనేవి ఫలిస్తాయని చెప్పేసి బాబా చెప్తున్నారు. అలాగే వేదాలు నిజమైనటువంటి భావాలు అయితే మనకు చెప్తూ ఉంటాయి. మరి ఎంతో భక్తిగా ప్రతిరోజు పూజ చేస్తూ ఎవరి మీదైనా సరే ద్వేషం లేదా హీనభావన చూపించామంటే మరి ఆ పూజలు చేసినా కూడా వ్యర్థమే కదా. మరి ఇవే మన వేదాల్లో అహింస, సత్యం, శౌచ అంటే నిజాయితీగా జీవించడమే భగవంతునికి అసలైన పూజ అని మన వేదాలన్నీ కూడా వల్లిస్తూ ఉన్నాయి. మరి భక్తికి అర్థం, నిజమైన భక్తి ఎప్పుడవుతుందో తెలుసా? మన బాధను కోరికగా మార్చినప్పుడు అయితే కాదు, మన బాధను అర్పణగా మార్చినప్పుడు. అప్పుడు ఆయన మన శ్వాసకే ప్రతిస్పందనగా మారుతూ ఉంటారు. మరి ఈ మాట 2 సార్లు వినంటే మార్చగల శబ్దం అయితే ఉంటుంది. మరి మనం ఇంకో కోణంలో ఆయన పరీక్షిస్తూ ఉంటాం. నిన్ను పూజించాను, నాకు మార్పు రావాలి అని అడిగితే అది ఒప్పందంగా మారుతుంది. కానీ భక్తి అలా అవుతుంది. మరి భక్తి అనేది కోరిక తీర్చే మార్గం కాదు, అది కోరిక ఉన్నా లేకున్నా నిలిచే తపస్సు. నిజమైన మార్పు రావాలంటే 2 విషయాలు అనేవి చాలా అవసరం. దేవుని ఎంత గొప్పగా పూజిస్తున్నారో అనేది, దేవుని ఎంత గొప్పగా పూజిస్తున్నావు అనేది కాదు, మీరు ఎంత నిస్వార్థంగా పిలిచారు అన్నదే ముఖ్యం. రెండవది, మీరు చేసినటువంటి పూజ తర్వాత మీ ఆలోచన, మీ ప్రవర్తన మారాలి. మీ జీవితం కూడా మారిపోతుంది. బిడ్డ, ఇంతవరకు నువ్వు విన్నదంతా కూడా నీ యందు గల భక్తి శక్తి ఏ విధంగా ఉండాలి అనేది ఇది. మరి నువ్వు ఎంతకాలంగా పూజలు చేస్తున్నావు, ఎన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతున్నావు, మరి దేవుణ్ణి కోరుకుంటున్నావా లేదా భగవంతుడిని నమ్ముకున్నావా అనేవి రెండింటి మధ్య కూడా తేడా ఉంది. ఇక్కడ కొన్ని నువ్వు అవగాహన చేసుకోవాలి. కోరిన వారిని తాకేది కోరిక ఫలితమే, కానీ నమ్మిన వారికి దొరికేది ఆ యొక్క భగవంతుడే. మీ బాధలే సత్యాన్వేషకు మొదటి మెట్టుగా చేసుకోవాలి. మరి అప్పుడు ఆయన సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతి క్షణం కూడా, ప్రతి దశలో కూడా నేనున్నాను అని చెప్పేసి నీకు కొన్ని సంకేతాలు అయితే ఇస్తూ ఉంటాడు. ఆ మాటలైతే మనం అవసరం మనస్సే మాట్లాడాలి. భగవంతుడికి సమాధానంగా మీరు ఏ విధంగా మనల్ని నడుచుకోవాలి అనేది మనం మార్చుకుంటూ వెళ్ళాలి. మనం ఆయన యొక్క సమాధానం వినాలి అంటే ఆయన ప్రేమించడం మాత్రమే కాదు,
ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన మాత్రమే నాకు ఉన్నాడు అనే నమ్మకం అనేది, అనుభూతి అనేది కావాలి. మరి బయట భగవంతుని చూస్తున్నా సరే ఆ భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం కూడా మారాలి. అప్పుడే కదా మరి మనలో అద్భుతమైనటువంటి శక్తి అనేది వచ్చి చేరుతుంది. ఇది మార్పు కాదు, ఇదే ముక్తి. బిడ్డ, నీకు అర్థమైందా? నీ యొక్క పూజ ఏ విధంగా ఉండాలి అంటే, దేవుణ్ణి ఆరాధించడం ఒక కళ. ఆ కళ అనేది నువ్వు ఎప్పుడూ కూడా సరైన రీతిలో ఆచరిస్తూ ఉన్నావంటే నీకు పరమపద సోపానం అనేది నువ్వు చాలా సులభంగా చేరగలుగుతావు. లేదు అంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ యొక్క పరమాత్మని నువ్వు కనుగొనజాలవు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని నీకు ఇచ్చాను అంటే బిడ్డ, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. నీ భక్తిలో ఏ విధమైనటువంటి మార్పు చేసుకోవాలి, అలాగే నీ యొక్క ధోరణిలో ఏ విధమైనటువంటి మార్పు చేసుకోవాలి, భగవంతుని పట్ల నీకున్నటువంటి అమర్యాద, అలాగే ఆ యొక్క న్యూన్యత భావం ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గించుకుని, అవన్నీ కూడా భక్తిలా మలుచుకుని నువ్వు ఆ భగవంతుని కొలిచావు అంటే నీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తీరిపోయి నీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని పొందగలుగుతావు. మరి బిడ్డ, నువ్వు అడుగుతూ ఉంటావు కదా, సాయి నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని వ్రతాలు చేస్తున్నాను, కానీ నాకు సంతృప్తి అనేది రావట్లేదు, అలాగే నాకు ఆ యొక్క ధనం అనేది కలగట్లేదు. ముందుగా నువ్వేంటంటే పూజ చేశావు అని చెప్పి అనడానికన్నా నేను దేవుణ్ణి ఒక్కసారి నేను దేవునితో మాట్లాడాను అన్నట్టు ఒక్కసారి నువ్వు ఆలోచించి ఆ యొక్క దేవునితో మనం సంభాషణ అనేది కొనసాగించావు అంటే నీకు అన్నీ కూడా విదితమవుతాయి. ఆ యొక్క మౌనంగా ఉండి ఆ యొక్క దేవుని మనం ప్రార్థించామంటే ఆ మౌనంలోనే మనకు దేవుని మౌనంలోనే అన్ని భాషలు కూడా మనకి ఏ భాషకైనా సరే భాష్యం అయితే చెప్పగలుగుతాం. అలాగే ఆ యొక్క దేవుని వంక చూస్తూ ఉన్నామంటే ఆయన కళ్ళతోనే నీ యొక్క సమాధానం అయితే చెప్తాడు. అది నీకు ఎలా వస్తుంది అంటే నువ్వు నిర్మలమైనటువంటి భక్తితో, అచంచలమైనటువంటి భక్తితో ఆ యొక్క దేవుని ప్రార్థించావంటే నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. అలాగే నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నువ్వు ఏదైతే అనుకున్నావో, ఉద్యోగం రావట్లేదని చెప్పి అనుకున్నావో ఆ యొక్క ఉద్యోగం కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మరి నీకు ఇన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాడు అంటే, అలాగే నువ్వు పీలుస్తున్న శ్వాస, చూపిస్తున్నటువంటి ఆ యొక్క చూస్తున్న అన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటే అది దేవుని యొక్క సృష్టి మాత్రమే అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. మరి ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని మనకి బాబాగారు ఎందుకు అందించారు అంటే, మనలో ఉన్నటువంటి భక్తిని మనం ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఆ స్వచ్ఛమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తికి దేవుడు దాసోహం అంటాడు అని చెప్పేసి అని మన బాబాగారు అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మనకి అర్థమయ్యేలా చెప్తున్నారండి. మరి మనం నిశ్చలమైన భక్తితో మనం దేవుని ప్రార్థిస్తే మనకు ఎలాంటి కోరికలైనా సరే ఇట్టే తీరిపోతాయని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. మరి మనం ఏదైనా సరే గట్టిగా అనుకున్నాము అంటే దాని మనం కృషి చేయడమే నిజమైన భక్తి. మనం దేవుణ్ణి భక్తిగా పూజించేస్తే భక్తి వచ్చేసిందని చెప్పని కాదు. మనం చేస్తున్నటువంటి పని ఏదైనా ఉందో సరే అంటే దాన్ని ఒక దైవంగా భావించి దానిలోనే మనం భక్తిని వెతుక్కుంటూ వెళ్ళామంటే దాని ఫలితం అనేది ఒక అద్భుతమైనటువంటి, ఒక గొప్పదైనటువంటి ఫలితం అయితే రావడానికి ఆస్కారం ఉంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ అయితే చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే రేపటి సాయి వాక్కుతో, అద్భుతమైనటువంటి వాక్కుతో మరలా మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.